ముస్లింలు ఎంత గొప్పగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాంగోపాల్పేటలోని జామియా మసీదులో ముస్లిం సోదరులు జరుపుకునే ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలు చల్లగా ఉండాలని యావత్ ముస్లింలు ఉపవాసాలు ఉండి నెల రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తలసాని పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం తలసాని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఈరోజు సికింద్రాబాద్ హైదరాబాదే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో కూడా ముస్లిం సోదరులు సోదరిమణులు ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అంటే 1 month రోజా ఉండి ఆ అల్లాని చాలా పవిత్రంగా కొలుచుకునేటువంటి ఒక గొప్ప రంజాన్ మాసం అనేది మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ నెల పాటు కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్గా కూడా ఎక్కడ చూసినా కానీ ముస్లిం సోదరిమణులు అల్లాని పవిత్రంగా కొలుచుకోవడమే కాకుండా ఒక నెల రోజుల పాటు ఉపవాసం ఉండి పవిత్రంగా ఈ నెల రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. తప్పకుండా ఆ అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి. ఈరోజు మరి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల విషయంలో కావచ్చు, వాళ్ళు దేవుడిని ప్రార్థించేటప్పుడు అల్లాని ప్రార్థించేటప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలు, కుటుంబము, సొసైటీ అందరూ కూడా పవిత్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ఈ యొక్క మరి ఉపవాసం ఉండడం, ఫాస్టింగ్ ఉండడం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరిమణులు చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈరోజు రంజాన్. అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ అల్లాని ప్రార్థిస్తూ తప్పకుండా మా ద్వారా వీలైనంత వరకు సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఫిర్ ఎక్ బార్ ఈద్ ముబారక్.